టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా మల్కజ్గిరి కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు ముద్దం సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కజ్గిరి జిల్లా జడ్జి కిరణ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలు భావి తరాలకు దిక్సూచి మన విద్యార్థులు అని అన్నారు. విద్యార్థులకు చట్టం గురించి అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి విద్యార్థి ఏది సాధించాలన్నా దానికి చదివే ప్రధాన కారణమని, విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టి అద్భుత విజయాలు సాధించాలని అన్నారు. విద్యార్థులకు నోట్బుక్ పెన్సిళ్లు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముద్దం సంపత్ యాదవ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి తన జన్మదినాన్ని చిల్డ్రన్స్ మధ్యలో జరుపుకునే విధంగా వచ్చారు కాబట్టి మన జడ్జి కూడా స్వాతంత్రం వచ్చింది, మనము సంబరపడపోవద్దు, కానీ మనమందరం కూడా దాని కొరకు ఎంతో కృషి చేయాలి. మన దేశాన్ని అభివృద్ధి చెందించడానికి అని ఆనాడు దేశ్ హరాం హరాంగా హై అనే ఒక మాట అన్నాడు. మరి ఆయన యొక్క కళలు ఎన్నో సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉండి ఆధునిక దేవాలయాలను నిర్మించారు. మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం. మా అందరి నుంచి నమస్సుమాంజలి నుండి అందుకోవాలని కోరుకుంటూ జ్యోతి ప్రజ్వలన చేయాలని మరొకసారి జెడ్పీహెచ్ఎస్ మేనేజ్మెంట్ తరపున, విద్యార్థుల తరపున, యాజమాన్యం తరపున, పాఠశాల జాతీయ పిల్లల దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తరఫు నుంచి మరియు మేడ్చల్ మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ తరఫు నుంచి పిల్లలందరి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలందరికీ మేము ఉన్నాము, మీ తరఫున మీకు హక్కులు ఉన్నాయి, ఎలాంటి వైలెన్స్ కానీ అబ్యూస్ కానీ పిల్లలకు జరిగినప్పుడు వాళ్ళు ఎలాంటి సూచనలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై మేము డిస్కస్ చేశాం. ఇక్కడ మల్కాజ్గిరిలోని గవర్నమెంట్ స్కూలు ప్రిన్సిపాల్, వాళ్ళ పాఠశాల సిబ్బంది అందరూ మంచిగా మాకందరికీ ఏర్పాట్లు చేశారు. నేరేడ్మెట్ స్కూల్లో మేము వచ్చాం. పిల్లలందరూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకి డౌట్స్ రూపంలో అడిగారు. మేమందరికీ వాళ్ళకు చట్టాన్ని గురించి చిల్డ్రన్స్ డే సందర్భంగా మన నేరేడ్మెట్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల యాజమాన్యం అలానే ముద్దం సంపత్ యాదవ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈరోజు బాలల దినోత్సవం సెలబ్రేషన్స్ ఇక్కడ స్కూల్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. పొద్దున మన జిల్లా జడ్జ్ కిరణ్ కుమార్ గారు విచ్చేసి ఆయన యొక్క ప్రసంగం తెలియజేసి క్విజ్లో, అంతకు ముందు నిర్వహించిన క్విజ్లో మొమెంటోలన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. స్కూల్ యాజమాన్యం, ఎంఎస్వై ఫౌండేషన్ కలిసి ఇవాళ వీళ్ళకు మధ్యాహ్నం మిడ్ డే మీల్స్కి కూడా సహకరించి, అలానే వాళ్ళ స్టేషనరీ సామాన్లు అయిన పెన్సిళ్ళు, షార్ప్నర్లు, బుక్స్, ఆ కిట్స్ అన్నీ కూడా పిల్లలకి ఇచ్చి వాళ్ళకి ఆ ఆర్థిక భారం పోయే విధంగా, అలానే కొంచెం ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా ఎంఎస్వై ఫౌండేషన్ వాళ్ళు పంచుతూ ఉన్నారు. అట్లనే ఏ తరగతి పిల్లలకు ఆ తరహా ఐక్యూ లెవెల్ని బట్టి వాళ్ళందరికీ గేమ్స్, అలానే ట్రెజర్ హంట్, ఆ ట్రెజర్ హంట్తో భాగంగా టగ్ ఆఫ్ వార్, అలా స్పోర్ట్స్ విధంగా టగ్ ఆఫ్ వార్, ఐక్యూ అనలిటికల్ థింకింగ్ని దోహదపడేలా ట్రెజర్ హంట్, అలా ఎన్నో లెవెల్ ఆ స్కూల్ గ్రేడ్ని బట్టి, స్కూల్ క్లాస్ని బట్టి గేమ్స్ని కూడా వీళ్ళు రూపొందించి ఇవాళ పిల్లలతో ఆడిపిస్తూ ఉన్నారు. పిల్లలు చాలా ఆనందంగా పొద్దు నుంచి అత్యుత్సాహంగా అన్ని ప్రోగ్రాముల్లో చాలా ఉత్సాహవంతంగా పాల్గొంటూ ఉన్నారు. మా తరపు నుంచి మేము ఎంఎస్ఏ ఫౌండేషన్కి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలానే ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా చిల్డ్రన్స్ డేలో ఇలా మా ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూల్కు సపోర్ట్గా ఉండాలని, అలానే స్కూల్ యాజమాన్యం కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు వాళ్ళకు కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మన నేషనల్ చిల్డ్రన్స్ డే సందర్భంగా నేరేడ్మెట్ జిల్లా పరిషత్ హై స్కూల్లో బి గోపాల్ అయిన మన స్కూల్ ప్రిన్సిపల్ గారి అధ్యక్షతన సంపత్ కుమార్ మన నేరేడ్మెట్ లో ఎన్జిఓ ముద్దం సంపత్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా సహకరించడం వల్ల ఈరోజు పిల్లలకి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మొదటిగా పొద్దున మన జిల్లా జడ్జ్ కిరణ్ కుమార్ గారు వచ్చి ఆయన ప్రసంగం తెలియజేసిన తర్వాత అన్నదాన ప్రోగ్రాం కూడా ఎంఎస్వై ఫౌండేషన్ ద్వారా వాళ్ళు సాధారణంగా ముందుకొచ్చి పెట్టడం జరుగుతూ ఉన్నది. ఏ తరగతి వాళ్ళకు ఆ తరగతి వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్కి ఆధారంగా గేమ్స్ని రూపొందించి ఆ గేమ్స్ని పిల్లలు ఆడించి
తద్వారా వాళ్ళలో ఉన్న ఇంటెలిజెంట్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ ఇదంతా బయటపడే విధంగా వాళ్ళకి ఆ విద్యలో కూడా దోహదపడే విధంగా గేమ్స్ అందరినీ వీళ్ళు తీర్చిదిద్దారు. అదేవిధంగా సాయంత్రం కాస్త ఊరట కలిగించేందుకు ఈరోజు ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ ఉండే విధంగా కల్చరల్ ప్రోగ్రామ్, డ్యాన్స్, మ్యూజిక్, డీజే అంతా ఎస్టాబ్లిష్ చేసి స్కూల్ చాలా ఆనందంగా పొద్దున్న నుంచి అన్నిట్లో ఎనర్జెటిక్గా పాల్గొంటూ క్విజ్లో పాల్గొని చాలా మంది అవార్డులు సంపాదించుకున్నారు. ఆ అవార్డులను కూడా జడ్జి గారు వచ్చి వాళ్ళందరికీ ఇవ్వడం, వాళ్ళందరికీ సపోర్ట్గా ఉంటాయని తెలియజేయడం కూడా జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా ఇలానే నిర్వహిస్తూ ఉండాలని మా తరపు నుంచి ఎంఎస్వై ఫౌండేషన్ సంపత్ గారికి మా యొక్క అభ్యర్థి. అదే కాకుండా పిల్లలు కూడా ఈరోజు ఎన్నో బుక్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అని, అన్నదాన ప్రోగ్రామ్ అని, దాని తర్వాత పెన్సిల్ సెట్లు అలాంటి స్టేషనరీ సామాన్ల పరంగా కూడా వాళ్ళకు వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా హెల్ప్ అయ్యేటట్టుగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. మేము దీన్ని చాలా హర్షిస్తున్నాం. అలానే మా తరపు నుంచి కృతజ్ఞత కూడా తెలియజేస్తాం.